సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి పరంగా మరియు సంక్షేమ పరంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మరియు కార్మిక దిగ్గజం ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వాస్తవానికి పదవులు ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అనేది తమ అభిమతమని ఆయన ప్రకటించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గాన్ని కూడా రేవంత్ రెడ్డి ఎంతగానో అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయులై ఉన్నారని అన్నారు. సికింద్రాబాద్ లో ఎమ్మెల్యేగా ఎన్నికన్న పద్మారావు గౌడ్ పదవిలో ఉండి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లకు పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల కాలంలో ఏం చేయడం చేతగాక భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని, మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వారి మాటలకు స్పందిస్తూ ఆ పార్టీ నేతలను ఆయన హెచ్చరించడం జరిగింది. జూబ్లీహిల్స్ లో ఓటమి ఖాయమైందన్న భయంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆదం సంతోష్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు కూడా సంభవించాయి. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ సంబంధించి కూడా అనేక చేంజెస్ను మనం గమనిస్తున్నాము. ప్రత్యేకించి ఈ పరిణామాల నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. దీంతో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇక్కడ మనం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సంతోష్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ ఈ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజలకు మరి ఎలక్షన్ ముందు హామీ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుంటా ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే ముఖ్య ముందు అమలు చేశారు. చేసిన వెంటనే మరి ఏదైతే మరి ప్రచారంలో మరి హామీ ఇచ్చారో మరి మీటింగ్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఫ్రీ బస్ అమలు చేసిన విషయము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరియు 200 యూనిట్ల వరకు మరి ఉచిత కరెంటు కూడా హామీ ఇచ్చాడు, అది కూడా అమలు చేశారు. హామీ ఇయ్యనటువంటి కూడా విషయాలలో కూడా చాలా చేశారు. ఉద్యోగాలు ఇచ్చిన విషయం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదే కాకుండా మరియు ఈ నడుమిద్దలనే మరియు రేషన్ కార్డు 10 ఏళ్ల పాటు మరి పేద ప్రజలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డులు లేక అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. కావున ఈ 10 ఏళ్ళు మరి ప్రభుత్వం ఆ 10 ఏళ్ళు గత 10 ఏళ్ల పాటుగా మరి తీసుకున్నటువంటి డిసిషన్ మరి ముఖ్యమంత్రి గారు తన క్యాబినెట్ తీసుకొని మరి పేద ప్రజలు మరి మనం తింటున్నటువంటి బియ్యము వాళ్ళు కూడా తినాలని మరి ఉద్దేశాన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే దొడ్డు బియ్యం తింటారో అది కాకుండా ఈరోజు మరి సన్నబియ్యం ఇస్తున్నారు. మరి అది కాకుండా 3 నెలల పాటు రేషన్ ఒకటేసారి ఇచ్చిన ఘనత శ్రీ కాంగ్రెస్ ప్రభుత్వందని నేను తెలియజేస్తున్నాను. మరి ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. మరి మీ అందరూ ప్రభుత్వము మరి లేకుండా మరి కరప్షన్ చేస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదు, అయినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ఒక్కొక్కటి అప్పులు తీర్చుకుంటా మరి ప్రజలకు చెయ్యాలని ఒక పట్టుదలతోని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను. స్కీమ్స్ ఇప్పుడు
ప్రతిపక్షాలు నిందిస్తున్నది ఏంటంటే 6 గ్యారెంటీలంతా ఫార్సు, ఇది అమలు కావట్లేదు అంటారు. అంటే ఆరోగ్య గ్యారెంటీలు అమలు కాదంటే మరి స్త్రీలు మరి బస్సులలో ఫ్రీగా తిరిగేది వాళ్ళకు ప్రతిపక్షాలకు కనిపిస్తలేదా? మీ కంటికి కనిపిస్తలేదా? మరి మరి 200 ఉచిత కరెంటు ఇచ్చిండు, మీ కంటికి కనిపిస్తలేదా? మరి అదే విధంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి ఉద్యోగాలు మరి ఇచ్చిండు మన ప్రభుత్వం, మీరు మాట ఇచ్చి ఇవ్వలేదు, మరి అది కనిపిస్తలేదా? ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా ప్రభుత్వం. మీరు ఏం చేసిరని మీరు మీకు మీకు అధికారం, మీరు మాట్లాడే అర్హత లేదు మీకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కానీ పేదల వైపు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఆర్థిక సవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండొచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అధిగమించే అవకాశాలు కనిపిస్తాయి ఈ ఫ్యూచర్లో? ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటి తొలగించుకుంటేనే ఈ యొక్క గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తుంది. మరి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మరి ఈ సిటీని కూడా ఎక్స్టెన్షన్ సిటీ చేస్తున్న విషయాన్ని కూడా మరి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కదా. మరి ఓల్డ్ సిటీలో కూడా ఈరోజు మెట్రో రైలు కూడా పనులు షురు అయినట్టున్నాయి నడిమిత కాలంలో. మరి అలాగే బతుకమ్మ కుంట చెరువు మరి అంబర్పేటలో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. ఈ నగరంలో ఏమి కావాలని కూడా మరి ఒక్కొక్కటి కూడా నగరాన్ని కూడా ఎట్లా సుందరంగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోని ఒక ఫ్యూచర్ సిటీని మరి ఆలోచన చేస్తున్న గొప్ప ఒక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ త్రిబుల్-ఆర్ అనేది ఒకటి వస్తుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రీజనల్ రింగ్ రోడ్డు అదే త్రిబుల్-ఆర్ అంటే ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మీకంతా తెలుసు, ఈరోజు నగరంలో కానీ ఈసారి వానలు ఎక్కువ వచ్చి మరియు అన్ని పాత ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, మరి ప్రతి ఇళ్లలో కూడా మరి ఇక్కడ వరకు సగం మునిగిపోయేటట్టు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి హైడ్రా అనే పేరుతో మరి ముఖ్యమంత్రి గారు మరి ఈ హైడ్రా మూసీ నదిని తీర్చిదిద్దాలి అనే ఒక ఆలోచనతోని, సుందరంగా తీర్చిదిద్దాలి ఆలోచనతోని మరి ఒక కమిటీ వేసి మరి ఫారిన్ కంట్రీస్ ఎలాగ ఉంటాయో అని మరి ప్రభుత్వ బృందం కూడా వెళ్ళింది. ఆ విధంగా ఈ యొక్క మూసీ నదిని మరి తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈ యొక్క సిటీ ప్రజలందరూ కూడా మరి బాగుండాలి. మూసీ నదికి కొన్ని ఏళ్ల సాంది అదే ఈ యొక్క రోగాలు వస్తున్నాయి పేద ప్రజలకు, ఇవన్నీ ఉండొద్దు అనే ఆలోచనతోని ఎక్కడైతే వాళ్ళ మూసీ నది మీద ఉన్నాయో వాళ్లకు వేరే చోటున వాళ్ళకు అలాట్ చేసి మరి పేదలందరినీ కూడా కాపాడుకుంటా అని పనిచేస్తున్నాడు అని చెప్తున్నాను. అంటే ఈ మూసీ ప్రాజెక్ట్ అనేది చాలా బృహత్తరమైంది మీరు చెప్పినట్టు. ఇది కూడా కమిషన్ల కోసం అని అపోజిషన్ అంటున్నారు. పని చేతగాని వాళ్ళకు పని చెయ్యని వాళ్ళకు పని చేస్తున్న వాళ్ళ మీద నింద వేసడం ఇది కామనే. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాళ్ళు చెయ్యలేనటువంటి చేతగాని దద్దమ్మలు వాళ్ళు చేయనటువంటిది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తీర్చిదిద్దు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజల కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హైడ్రా మూసీ ప్రాజెక్ట్ ఓకే, హైడ్రా విషయంలో కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. అది ఎంతవరకు? అది ఎవరు చెప్పారు? కాంగ్రెస్లో యూనిటీగా ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ మరి రెండు కూడా సమ్మిళితమై ఒకే తాట మీద డిసిషన్ తీసుకొని మరి నడుస్తున్నాయి. మరి వాళ్ళు చేయలే కాబట్టి ఎన్ని మాటలన్నా చెప్తారు, ఇవన్నీ అవాస్తవం అని చెప్తున్నారు. ప్రత్యేకించి మీరు సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి ఉండొచ్చు, సంక్షేమం ఉండొచ్చు, ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలని మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా గెలిచిన ఎమ్మెల్యేలతో సమానంగా మాకు బాధ్యతనిచ్చారు. ఆ బాధ్యత ప్రకారంగానే
మరి ఇన్ఛార్జ్గా నేను సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా. అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏవైతే మరి లబ్ధిదారులకు ఏవైతే చేరవేయాలో అవన్నీ కూడా స్కీమ్స్ కూడా ప్రతి ఒక్క ఏ స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసిందో అవన్నీ కూడా పేద ప్రజలకు సికింద్రాబాదులో మరి చేరవేసే విధంగా నేను ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాను. మరి రేషన్ కార్డుల విషయమే కానివ్వండి, మరి ఇంకా అనేక విషయాలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సికింద్రాబాద్లో ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యని కూడా నా సమస్యగా మరి తిరిగి నేను ప్రతిరోజు కూడా ఫీల్డ్లో ఉండి ప్రతి ఒక్క వర్గాన్ని మరి నేను ఆకట్టుకునే ప్రయత్నం చేసి నాతోని శాయి శక్తుల దినమనకుండా రాత్రి అనకుండా మరి ప్రజల కోసమే నేను ఈ యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎంతో చరిత్ర ఉంది. ముఖ్యంగా ఫలాని ప్రాజెక్ట్ చేయాలని మీకు ఏదైనా కార్యాచరణ భవిష్యత్తులో ఆలోచన ఉందా? ఇక్కడ ఇప్పుడు గతంలో ఏవైతే హామీ ఇచ్చాడో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన పేరు పద్మారావు అంటారు, ఏవైతే హామీ ఇచ్చారో ఆ పనులే ఇంకా పూర్తి కాలేదు. పేద ప్రజలకు మరియు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నాడు. మరి 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మరి ఆ రోజు అబద్ధాలు చెప్పి మరి నువ్వు ఎన్నికైనవు. ఆ విషయాన్ని మరొక్కసారి సికింద్రాబాద్ ప్రజలకు నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు అబద్ధాలు చెప్పి 10,000 బెడ్రూమ్ల మీద ఇట్లా నువ్వు కానీ మరి గత ప్రభుత్వం కానీ అనేక స్కీములు వాగ్దానం చేసి మీరు ప్రభుత్వంలో వచ్చిన విషయాన్ని మరొకసారి ఈ యొక్క సికింద్రాబాద్ ప్రజలకు ఆలోచన చేయాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏదైతే సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు మరి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పెండింగ్ పనులన్నీ కూడా నేను మా ఒక్క ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా నేను అవన్నీ తీర్చిదిద్దుతున్నాను. మరి రీసెంట్గా సీతాఫల్ మండి డబల్ బెడ్రూమ్లు 10 ఏళ్ల పాటుగా ఒక 30 డబల్ బెడ్రూమ్లు అవి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు భూమి కూడా స్థలం కూడా ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని 10 ఏళ్ల సంది ఎవ్వరు కూడా అనుభవించకుండా దాన్ని ఆపిన విషయం ఈ యొక్క సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా చూశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల కింద మరి కలెక్టర్తో సంప్రదించి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్తో సంప్రదించి మరి అవి పూర్తిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు అవన్నీ అందించే విధంగా పట్టాలు ఇప్పించాను. అదేవిధంగా ఈరోజు మరి దూద్ బావి ఉంటుంది. దూద్ బావి దగ్గర 204 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇవి కూడా మరి ఎవరికి ఇవ్వకుండా ఆపాడు. ఏ ఉద్దేశంతో ఆపాడో అతన్నే అడగండి, నాకు తెలియదు. కాబట్టి ఏవైతే డబల్ బెడ్రూమ్ దూద్ బావి ఉన్నాయో అవి కూడా ఎవరికైతే ఇండ్లు లేవో పక్కా పేద ప్రజలు ఏదైతే నివసిస్తున్నారో సికింద్రాబాద్లో వాళ్లకు చెందే విధంగా నేను అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి వాళ్ళందరూ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అదే కాకుండా సీతాఫల్ మండిలో మరి ప్రభుత్వ పాఠశాల ఉంది, పునాది వేశాడు, ఆపేశాడు. మరి అదేవిధంగా అడ్డగుట్టలో మరియు హాస్పిటల్ కట్టిస్తానని అక్కడ పునాది వేసి ఆపేశాడు. మరి ఇవన్నీ కూడా మరియు అడ్డగుట్టలో కమిటీ హాల్ ఉంది, అది పునాది వేసి ఆపేశారు. ఇప్పుడు నా బడ్జెట్ల అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. డెఫినెట్ గా సికింద్రాబాద్ ప్రజలకు ఏవైతే ప్రభుత్వం నుంచి చెందాలో సికింద్రాబాద్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడైనా కొట్లాడైనా కానీ అవన్నీ పూర్వ ఎమ్మెల్యే ఏవైతే వదిలిపెట్టిండో మరి అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తీర్చిదిద్ది సికింద్రాబాద్ ప్రజలకి నేను కాపాడుకుంటానని తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న కృషికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి సహకారం ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారు ఎవరైతే పని చేస్తాడో వాళ్ళని గుర్తిస్తాడు. ఎక్కడైతే నిధులు కావాలనో అక్కడ నిధులు ఇస్తాడు. మాకు ఒక్కొక్కరికి మాకు కూడా ఫస్ట్ 10 crores మాకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇచ్చాడు. అందులో కూడా నేను అనేక రోడ్లు కానీ వీధి దీపాలు కానీ మరి ఇటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా నేను వేయించాను. బడ్జెట్ తెచ్చి వేయించాను. ఇంకా అవసరం ఉంది బడ్జెట్. ముఖ్యమంత్రిని త్వరలోనే కలిసి నేను ఒక 17 అంశాలు ఏవైతే సికింద్రాబాద్ ప్రజలు రోజున
ఎదుర్కొంటున్నారో ముఖ్య 17 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇవి కావాల్సిందిగా నేను కొట్లాడుతాను. మరి అదేవిధంగా మాణికేశ్వర్ నగర్లో మరి వాళ్ళు ఎలక్షన్ కాకముందు నుంచి కూడా పోరాడుతున్నారు. ఎందుకంటే మాణికేశ్వర్ నగర్లో మరి వాళ్ళు హాస్పిటల్ కట్టించాలని మరి ఎన్నో రోజులతో ఎన్నో ఏళ్లతో ఇది పెండింగ్ కేసు ఉంది. ముఖ్యమంత్రి దృష్టిలో కూడా నేను గత ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా నేను ముఖ్యమంత్రితో అనౌన్స్ చేయించాను. ఈ విషయాన్ని కూడా మరి మాణికేశ్వర్ ప్రజలకు మరి అక్కడ మరి మాణికేశ్వర్ నగర్ అంటే లేబర్ బస్తీ కాబట్టి అక్కడి నుంచి మరి గాంధీ హాస్పిటల్ వెళ్ళాలంటే దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మరి అక్కడ కట్టించినట్టయితే ఫస్ట్ ఎయిడ్ ఆడ తీసుకొని తర్వాత పెద్ద హాస్పిటల్లకు వెళ్ళొచ్చనే ఒక ఉద్దేశాన ఇవన్నీ కూడా ప్రజలు రోజు నా దగ్గరికి అనేక సమస్యలు తీసుకొస్తారు. ఈ అనేక సమస్యల మీద మరి ముఖ్య సమస్యలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తున్నా, అవన్నీ కూడా చేపిస్తున్నా. ప్రభుత్వం పూర్తిగా మనకు సపోర్ట్గా ఉంది. మరి అన్ని పనులు కూడా ప్రభుత్వంలో అవుతున్నాయి. ఇతరి పార్టీ వాళ్ళు పని చేయక చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉట్టిన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరొక అంశం, హైదరాబాద్ జిల్లాలో చాలా కీలకమైంది ఉప ఎన్నిక జూబ్లీకి సంబంధించి. దాంట్లో ఎట్లా ఉంది బీసీల పాత్ర కావచ్చు, కాంగ్రెస్ సిచ్యువేషన్? ఈరోజు జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఎలక్షన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో బై ఎలక్షన్. గతంలో జరిగినటువంటి ఈ యొక్క నగర ప్రజలందరూ కూడా మరి ఎవరికి ఓటేశారనేది అందరూ చూశారు. కంటోన్మెంట్ విషయంలో మరియు అది కూడా బై ఎలక్షన్ జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ పార్టీని కూడా మరి నమ్ముతలేరనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మరి మేము రెండోది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది. రెండోది కూడా కంటోన్మెంట్లో ఎలాగైతే జెండా ఎగరవేశామో కాంగ్రెస్ పార్టీది, రేపు భారీ మెజార్టీతో మరి కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ గడ్డ మీద మరి మేము ఎగరవేస్తామని నవీన్ యాదవ్ గారు మరి అతను సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. పార్టీల లేకముందు నుంచే సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. గతంలో కూడా పోటీ చేశారు. పోటీ చేసి ఇతర ఎంఐఎం పార్టీతోని కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. ఆ విషయాన్ని అంటే పార్టీలో లేనప్పుడు కూడా ప్రజలు అతన్ని ఆదుకున్నారన్న విషయాన్ని నేను ఈ నగర ప్రజలకు తెలియజేస్తున్నాను. అతను తప్పకుండా గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ కానీ మరి ముఖ్యమంత్రి కానీ కేబినెట్ మంత్రులు కానీ పిసిసి అధ్యక్షుల వారు కానీ మరియు అందరూ కూడా మొత్తము కమిటీస్ వేశారు. ఏ డివిజన్ వైజ్గా ఆ డివిజన్ వైజ్ మంత్రులు మరి ఒక రాష్ట్ర మరి చైర్మన్స్ని అందరినీ పొలిటికల్ కానీ అటు పొలిటికల్ మా యొక్క కాంగ్రెస్ పార్టీ పిసిసి కమిటీ ప్లస్ మరి రాష్ట్ర కేబినెట్ మంత్రుల మరి ఇటు చైర్మన్లతోని అన్ని కమిటీ వేసి మరి ఈ విధంగా డివిజన్ వైజ్గా ఎవరు ఎక్కడ పనిచేయాలనేది మా యొక్క అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ముఖ్యమంత్రి గారు వేసి మరి ఇవన్నీ కూడా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలియజేస్తున్నాను. అసలు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయని అంటారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదనే మళ్ళీ అంతే కదా అర్థం. సమస్యలు చాలా ఉంటే గత ప్రభుత్వం చేయలేదు కదా. మేము వచ్చి ఇంకా 2 సంవత్సరాలే అయింది కదా. 10 ఏళ్ల పాటుగా సమస్యలు ఉన్నాయని మళ్ళీ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు క్యాన్వసింగ్ ప్రజలు చెప్తున్నారంటే దెర్ ఇస్ ఎ టోటల్ ఫెయిలియర్ ఆఫ్ టీఆర్ఎస్ కదా. మరి అంతే కదా మీనింగ్ అర్థం. అంతే కదా మరి అంతే. అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు స్వాగతించడానికి ఇష్టం లేదు, క్లియర్ కట్గా. ఇప్పటికీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మీద 150 కోట్లు ముఖ్యమంత్రి గారు కేటాయించి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. ఇది ఎలక్షన్స్ కోసమా దేనికోసం? అన్నీ ఇప్పుడు ఈ విషయము ఇది కోడ్ ఉంది కాబట్టి ఈ విషయం నేను మాట్లాడాను. అంటే ఇప్పుడు బీసీల పాత్ర ఎలా ఉండబోతుంది ఆ కాన్స్టిట్యూన్సీలో? ఒక 60% వరకు బీసీలు ఉన్నారని చెప్తున్నారు.
డెఫినెట్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, దేశంలో అతను పోరాడాడు క్యాబినెట్ చేశారు 42% బీసీలకు ఇవ్వాలని. కొన్ని అడ్డంకులు వచ్చాయి, మీకు కూడా తెలుసు అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా బీసీలందరూ కూడా, బీసీలు కానివ్వండి, ఇతర కాస్ట్ అందరూ కూడా నవీన్ యాదవ్కు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. చివరగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఒక సీనియర్ లీడర్గా కావచ్చు, ఒక సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కావచ్చు, మీరు బహిరంగంగా ఏమి చెప్పదలుచుకున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నేను ఒక సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, మరియు మీకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అభ్యర్థిని మీకు ఇచ్చేది. కాబట్టి మీరు గతంలో కూడా నవీన్ యాదవ్ గారు పదవి లేకున్నా సోషల్గా ప్రతి ఒక్కరికి కూడా మరియు కష్టంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆదుకున్నాడు. కాబట్టి ఆయనకు ఈ ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేపిస్తుంది. కాబట్టి అందరూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చేతులెత్తి జోడించి మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతోని గెలిపిస్తే ప్రజలందరూ కూడా అతను అందుబాటులో ఉండి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడు చేస్తున్నో ఒక ప్రభుత్వంలో ఉండి ఇంకా ఒక ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ అతను పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా గమనించి భారీ మెజార్టీతోని నవీన్ యాదవ్ని గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరొక అంశం చివరిగా ఏంటంటే, రౌడీ ఫ్యామిలీ అని ఈ విధంగానే కాంగ్రెస్ అని ఇట్లా బాగా డిఫేమ్ చేసే ఆలోచన అక్కడ కనిపిస్తుంది. మీరు ఎట్లా ఫేస్ చేస్తారు అట్లాంటి కుట్రల్ని? సింపుల్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మీరు అడిగేది చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళకు ఓడిపోతున్న భయం చుట్టుకుంది. వాళ్ళకు ఓడిపోతామని భయం చుట్టుకొని నీకు చేతనైతే నువ్వు ఏం చేస్తావు జూబ్లీహిల్స్కి చెప్పి ఇప్పుడు నువ్వు ఓటు అడుగు. నువ్వు ఏదేదో చెప్పి ఆయన అట్లా ఈయన ఇట్లా ఆయన చెప్పి నువ్వు ప్రజల్ని మబ్బు పెడితే ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. నీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం. నువ్వు ఏం చెప్పినా నవీన్ యాదవ్ ఇంతకు ముందు కూడా కొన్ని ఓట్లతో ఓడిపోయిన విషయాన్ని మరి ఇతర పార్టీలు గమనించాలనే విషయం. నీవు ఎన్ని సోషల్ మీడియా పెట్టినా నువ్వెన్ని ఏం చేసినా అవి నవీన్ యాదవ్కి అక్షంతలే అని నేను చెప్తున్నాను. ముఖ్యంగా చంద్రశేఖర్ యాదవ్ కావచ్చు, నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, అదే కాంగ్రెస్ ఉండొచ్చు, పర్సనల్గా వాళ్ళ సేవా కార్యక్రమాలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అటు తండ్రి ఇటు కొడుకు సేవలో ఉన్నారు వాళ్ళు. తండ్రి కూడా వాళ్ళ ఫిలిం అసోసియేషన్కి, జూనియర్ ఫిలిం అసోసియేషన్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎన్నో ఏళ్ళు ప్రెసిడెంట్గా కొనసాగి అటు అతను కూడా సోషల్ యాక్టివిటీ చేస్తూ వాళ్ళకు అందిస్తున్నాడు. ఇటు ప్రజలకు నవీన్ అందిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా వాళ్ళ ఒక ఫ్యామిలీది. మరి జూబ్లీహిల్స్లో మరి కౌంట్ ఉంటుంది కదా, డెఫినెట్గా మర్చిపోరు కదా ప్రజలు. ఎంతమంది పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. మరి అనేక ఇంటర్వ్యూలు మరి చూసాం ఇప్పటివరకు. సిరిసెలమన్నది కానీ నవీన్ది కానీ. సిరిసెలమన్న ఏం చెప్పాడు? నేను ఎవరికైనా నేను ఏదైనా ఇస్తే ఈ చేయికి ఇచ్చిన, ఈ చేయితో ఇస్తే ఈ చేయికి తెలియదు అన్నారు. అంటే ఎంత గొప్ప మనసు, పెద్ద మనసుతో చెప్పిండని ఆలోచన చేసిన విషయం కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు ఆదం సంతోష్ కుమార్ గారు. కెమెరామెన్ విజేందర్తో ఉప్పు వీరాంజనేయులు, హైదరాబాద్ జిల్లా. రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దం కొనసాగేందుకు కారణమవుతున్నారన్న సాకుతో భారత్పై 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటిని తగ్గించే విషయంలో త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వరుస చర్చల్లో ఈ మేరకు పురోగతి లభించినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ డీల్ కు ముందే భారత్ కు ట్రంప్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇరాన్ లో భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చబహార్ పోర్ట్ పై తాజాగా ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఈ పోర్ట్ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న భారత్, ఇరాన్ ఇరుకున పడ్డాయి. ఇజ్రాయెల్ తో యుద్ధం సమయంలో పంతం ప్రదర్శించిన ఇరాన్ ను టార్గెట్ చేసేలా ఈ ఆంక్షలు విధించారు. అయితే భారత్ తో వాణిజ్య చర్చలు కొనసాగుతుండటం, త్వరలో వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉండటంతో ట్రంప్ ఇప్పుడు ఈ ఆంక్షల్ని 6 నెలల పాటు వాయిదా వేశారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ఇవాళ నిర్ధారించింది.
ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు అమెరికా విధించిన ఆంక్షలు వర్తించబోవని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం తప్పింది. ప్రభుత్వ పరంగా రైతులను సీఎం చంద్రబాబు ఆదుకుంటారు, అధైర్యపడొద్దు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మున్నేరు వరద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఎదురవుతాయి, కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రాణ ఆస్తి నష్టం తప్పించుకోవచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమన్వయంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని చెప్పారు. మున్నేరు, కీసర, వైరా, కట్టలేరు వాగుల నుంచి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కు కొన్ని లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతోందని, పరిస్థితిని రెవెన్యూ అధికారులు సీఎం చంద్రబాబు సూచనలతో క్షణక్షణం పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ఖమ్మం, వరంగల్ అలాగే పై ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురిసిన వర్షాల ప్రభావం వల్ల ఈ మున్నేరు ఈ ప్రాంతం నుంచి వీర్లపాడు మండలం నుంచి ఏదైతే వైరా, కట్లేరు ఇవన్నీ కూడా కలగలిపి కేసర్ దగ్గర లక్షలాది క్యూసెక్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కృష్ణానదిలో కలిసి ప్రకాశం బ్యారేజీకి వెళ్తాయి. అలాగే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అక్కడ నుంచి నల్గొండ ప్రాంతంలో పడ్డ మూసీ నది ప్రవాహాలు కావచ్చు, అవన్నీ కూడా కలగలిపి పులిచింతల ప్రాజెక్టుకు వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ పులిచింతల దగ్గర కూడా లక్షలాది క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. కాబట్టి పైన కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రకాశం బ్యారేజీ కూడా ఎప్పటికప్పుడు లక్షలాది క్యూసెక్ల నీళ్లు కిందకు వదిలేస్తూ ఉన్నారు. వాటి కృష్ణానది పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు, లంకల గ్రామాల్లో ఉన్న ప్రజలు, పశువులు, మనుషులు కావచ్చు, అందరూ కూడా అధికార యంత్రాంగాన్ని సహకరించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సూచనలు పాటించి ఎప్పుడు వాళ్ళు గ్రామాల్లోకి బయటికి రమ్మంటే అప్పుడు బయటికి రావాలి. ఎప్పుడైతే సమాచారం వచ్చిన వాళ్ళంతా కూడా లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పశువులు కానీ, మనుషులు కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కూడా ఎప్పటికప్పుడు పార్టీ సెంటర్లో ఉండి సమాచారం అంతా కూడా అధికార యంత్రాంగంతో పనులు చేపిస్తూ ఉన్నారు, పరిగెత్తిస్తూ ఉన్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అయినగడ్డ నియోజకవర్గంలో తిరిగి రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కోనసీమ ప్రాంతంలో తిరిగి అక్కడ రైతాంగం యొక్క మరి పంటలు ఏవైతే ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూసి మరి ఇప్పుడు పంట నష్టపరిహారం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయం అడగాలి, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, పంట దెబ్బతిన్న హార్టికల్చర్ పంటలు కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, అరటి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మినుము కావచ్చు, వరి పంట కావచ్చు, అన్ని పంటలు ఏవైతే ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆ సమాచారం అంతా కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సాయం అందించడానికి మరి రివ్యూ సమావేశం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు సమీక్షా సమావేశం కూడా పెట్టారు. తప్పకుండా రైతాంగం అంతా కూడా ఎవరైతే కృష్ణా డెల్టా, అవినగర్ కావచ్చు, వేమూరు కావచ్చు, అట్లాగే కింద ప్రాంతాలు రేపల్లి కావచ్చు, ఇటు బందర్ నుంచి, ఆమర్ నుంచి, పెనలూరు నుంచి ఆ నియోజకవర్గ ఏదైతే రైతాంగం ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఎటువంటి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వస్తువుల నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సహకరించి కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ సహకరించి ఎటువంటి నష్టం, ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. కేసర్ దగ్గర నుంచి మనం ఏదైతే ఇప్పుడు ఇటు నుంచి మున్నేరు వస్తూ ఉంది, వైరా వస్తుంది, కట్లేరు వస్తూ ఉంది, ఆయన కృష్ణానదిలో కలుస్తూ ఉన్నాయి. బట్ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ గుంట నక్కల మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చోవడం జీర్ణించుకోలేక కేటీఆర్ తెగ గింజుకుంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 రోజులకే
ప్రభుత్వం కూలిపోతుందని నీచపు మాటలు మాట్లాడారు. నీ అయ్యా నీ కుట్రలు తెలిసే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేలు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి నోరు మూసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు అదే నీచానికి సిద్ధమవుతున్నావు కేటీఆర్. గుర్తుపెట్టుకో, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవడం కల్లా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ చిత్తుకోవడం జరగబోయే పచ్చి నిజం. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీ సీటు ఉంటుందో బంగాళాఖాతంలో కలుస్తుందో చూసుకో. గతంలో తమరు అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోలేదా? జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత అసలు నీ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణలో ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో నీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని ఓయరూన్ల కింద మార్చారట. నీ చెల్లె కవిత తెలంగాణ భవన్ ను ఆక్రమించుకుంటుందేమో చూసుకోముందు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పైన కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో జూబ్లీహిల్స్ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని గోతికాడ నక్కల కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మాటల్లో కుట్ర కుతంత్రం దాగుందనే దానికి నిదర్శనంగా పదవి కోసం ప్రభుత్వం వారు కూర్చోవడానికి కోసం ఎంతకైనా దిగజారుతుండ నిదర్శనంగా ఈ వాక్యాలు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటి నుంచి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది. 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం. మీరెంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమాలు చేస్తున్నమాట సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయూరుకు మారిందట. అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తావా లేదా, దానిపై దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళన మాటి సందర్భం చెప్తా ఉన్నా. ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ సన్నబియ్యం తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెలిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్ర కుతంత్రంతో ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వాక్యంలో కనిపించాలని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్రలను చూసి భరించలేకనే 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన క్రమంలో మీ మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ లోనటువంటి మీరు ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి. అసలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుందో లేదో అని ఇంతకుముందు నేను అనేక సందర్భాలు చెప్పిన. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధాన్ని తెంచుకున్నటువంటి మీరు మళ్లీ ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని నేను మాట్లాడిన సందర్భంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పని ఈరోజు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో మరో 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యువకుడు అతనిపైన నిందారోపణలు చేస్తారు. విద్యావంతుడు, ఆయన సామాజిక సేవతో ముందుకు పోతున్నటువంటి నవీన్ యాదవ్ గారిని ప్రజలందరూ కూడా ఆశ్రయించే క్రమంలో కూడా వ్యక్తిగతంగా అతనిపైన కూడా నిందారోపణలు చేసేటువంటి కార్యక్రమాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈరోజు బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలవడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ఆశీర్వదించినప్పుడు మీరు పెట్టిపోయినటువంటి 8 లక్షల కోట్ల అప్పున్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈ సంక్షేమాలు తీసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితిని తట్టుకోలేకనే మీ ఈ మాటలు తప్ప అధికార యావనే కనిపిస్తుంది మీ మాటలలో తప్ప మరొకటి కాదు.
ముమ్మాడికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పినటువంటి విశ్వాసాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.